హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి చేతి వంట. ఈరోజు నేను బొబ్బర్లతో ఒక మంచి రెసిపీ స్నాక్స్ ఐటెం చెప్పేద్దామని చూసేస్తున్నానండి. అయితే ఇలా సోల డబ్బా ఉంటుంది కదండి, ఆ సోల డబ్బాతో నేను 2 డబ్బాల బొబ్బర పప్పుని ఇలా నీట్గా నానబెట్టుకున్నానండి. 1-2 సార్లు నీట్గా కడిగేసుకుని, లేదు అంటే మట్టిగా ఉంటుంది కదా, అందుకని. అయితే దానికోసము నేను మినపగుండ్లు వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయని అందుకని చెప్పేసి ఒక డబ్బాకి 1 స్పూన్ వేయాలండి, 2 డబ్బాలకి 2 స్పూన్లు వేయాలి మినపగుండ్లు అనేది. 2 కలిపేసేసి నేను 6 నుండి 8 అవర్స్ వరకు నానపెట్టేసుకున్నానండి. అయితే ఇప్పుడు మిక్సీ ఒక జార్ తీసేసుకొని దాంట్లోకి తరిగేసుకున్న అల్లము పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ముందు. ఆ తర్వాత నీట్గా ఈ బొబ్బర పప్పు ఉంది కదా నానపెట్టుకున్నది, అది కూడా వేసేసుకొని అన్నిటికీ కలిపేసేసుకొని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తము ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి. దాంట్లోకి ఒక 2 కరివేపాకుల రెమ్మలు నీట్గా ఇలా చేసేసుకొని వేసేసాను. ఇంకొకటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా సన్నగా ఇలా చాప్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నానండి. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే చేత్తో నీట్గా ఈ మిశ్రమాన్ని మొత్తం గట్టిగా కలిపేసుకున్నానండి. దీంట్లో అస్సలు మిక్సీ వేసేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే గారెలు అస్సలు రావు. అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కగానే నీట్గా చేత్తో ఒక్కొక్క ఉండ చొప్పున తీసుకొని ఇంకో చేతి తడి చేసేసుకొని ఆ చేతిలోకి వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనము నీట్గా చేత్తో ఒత్తేసేసుకొని ఈ మందాన వీడియోలో చూపించాను కదా, ఆ మందాన వేసుకుంటే ఏంటి అంటే మనకి నీట్గా ఉంటుందండి. లేదంటే బాగుండవు, ఇంకొకటి సరిగ్గా రావు. సో ఒకదాని తర్వాత ఒకటి మనకి పట్టినంత వరకే వేసుకోవాలండి. మీద వేస్తే కూడా అతుక్కొని పిచ్చిగా అయిపోతాయి. అందుకని చెప్పేసి నేనైతే 5 చొప్పున వేసేసుకొని మీడియం నుండి లో ఫ్లేమ్ మధ్యలోనే పెట్టేసేసుకొని ఇలా గారెలన్నీ అంటే వడలన్నీ నీట్గా ఇలా వేయించేసుకున్నాను. నేను వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా నీట్గా క్రిస్పీగా ఉండాలని ఇలా వేయించుకున్నాను. మన ఇష్టం అండి, మన ఇష్ట ప్రకారంగా మనం ఎలా అయినా వేయించుకోవచ్చు. దీన్ని చిల్లుల బుట్టలోకి తీసేసుకొని ఇప్పుడు మనము ఎంత బాగా కుదిరిందో అనేది చూసేద్దాం. అసలు నాకైతే స్మెల్ అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టం ఈ వడలు? సరే అండి, బాయ్.